ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు కావలసిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పన్నీరు 100 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా పరోటాలు తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ తురుము వేసేస్తున్నాం. వాము చేతులు వేసుకుని అట్లా నలిపేసి కొద్దిగా వేస్తే వాము టేస్ట్ చాలా స్పెషల్గా బాగుంటుంది అనమాట. అందులో కొద్దిగా నిమ్మరసం, దీనికి మల్టీగ్రెయిన్ పిండి వేసేసి ఆ పిండిని బీట్రూట్ తురుములో బాగా అట్లా కలపాలి. అందులో పిండి కలపటానికి నీళ్ల బదులుగా పెరుగు వేసి కలుపుకుంటున్నాం మనం ఇక్కడ పరోటా పిండికి. కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ బీట్రూట్ లో కూడా చెమ్మ ఉంటుంది కాబట్టి 2 స్పూన్లు అట్లా పెరిగేసి కలుపుకుంటే బాగుంటుంది. దాంట్లో నువ్వులను వేసేసి ఆ పరోటా పిండిలో నువ్వులు కూడా కలిపేస్తాం. ఆ పిండి అట్లా ఒక ½ అవర్ పక్కన పెట్టుకుంటే సాఫ్ట్ గా అవుతుంది. పరోటాలకు స్టఫింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో పన్నీర్ ముక్క వేసేసి దాన్ని చిదిమేస్తాం. అందులో క్యాప్సికం చిన్న ముక్కలు, ఉల్లిపాయ చిన్న ముక్కలు, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు. స్టఫింగ్ కోసం ఈ 4 కలిపేస్తాం. అందులో జీలకర్ర పొడి, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వీటన్నిటినీ కలిపేసేయాలి. ఇక మనం బీట్రూట్తో తయారు చేసిన మల్టీగ్రెయిన్ పిండిని పరోటా కోసం చేసింది ఒక ఉండగా చేసి చేతి వేళ్లతోనట్లా గుంటలాగా చేసేసుకుని అందులోపల పనీర్తో చేసిన స్టఫింగ్ పదార్థం పెట్టేసి ఆ పరోటా పిండిని అట్లా కవర్ చేసేస్తాం, స్టఫింగ్ బయటకు పడిపోకుండా. అలా సిద్ధం చేసుకున్న బాల్స్ ని పక్కన పెట్టుకుంటాం. పరోటాలు కాల్చడానికి నాన్ స్టిక్ ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి దాని మీద మేగడ రాసేస్తాం. పరోటాలు కాల్చడానికి మేగడ రాస్తే బాగా కాలుతాయి, బాగుంటాయి. ఆ పరోటా ముద్ద పెట్టేసి చేతి వేళ్లతోనే అట్లా అదుముతూ మనకు కావలసిన షేప్లో సైజులో పరోటాలను ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి అన్నమాట. ఒకవైపు పరోటా కాలిన తర్వాత తిరగవేసి మరోవైపు కూడా మేగడ రాసి మళ్ళీ కాల్చుకోవచ్చు అన్నమాట. అసలు ఒట్టిగా తినేసిన చాలా కమ్మగా ఉంటాయి పరోటాలు. కాస్త వేడివేడిగా నిమ్మరసం పిండుకుని అట్లా తింటే వేరే ఏం అక్కర్ లేకుండా చాలా సింపుల్ గా తినొచ్చు. పక్కనే పెరుగు కాంబినేషన్ పెట్టుకుంటే చాలు. జర్నీలో కూడా ఈ పరోటాలు చాలా బాగుంటాయి. చూసారుగా డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనం కనుక బీట్రూట్ పన్నీర్ పరాటా రెసిపీని తయారు చేసుకుంటే కనుక ఆయన చెప్పినట్టు ఆరోగ్యం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే దీంట్లో పోషకాలు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ప్రతిదీ కూడా ఒక రెసిపీలో ఇమిడి ఉంచితేనే అదే ప్రకృతి వైద్య విధానం యొక్క గొప్పతనం, అదే దాని బ్యూటీ కూడా. డాక్టర్ గారు, మరి చాలా మందికి కూర్చునే పోస్చర్ వల్ల కూడా కాస్త ఎగుడు దిగుడు అవుతూ ఉంటాయి. అది చాలా నెలలకు కానీ లేదంటే సంవత్సరం తర్వాత కానీ తెలియదు చాలా మందికి. ఎవరైనా చెప్తే ఏంటో అలా కూర్చుంటున్నాం అంటే ఓ నిజమా అని అనుకుంటూ ఉంటారు. మరి కూర్చునే పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆ పోస్చర్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ లో కవర్ చేసాము. ఒకవేళ సిట్టింగ్ పోస్చర్ రాంగ్ అయ్యి ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే వారందరికీ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో చూపిస్తారా? భుజాల షేపు సరిగా 2 సమానంగా మనకి అనుకూలంగా లేనప్పుడు వాటిని మళ్ళా సరైన షేపుకు తీసుకురావడానికి కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు ఆ కండరాల్లో గ్రోత్లో రావటం మార్పుల వల్ల షేప్ మళ్ళీ కరెక్ట్ అవుతుంది. మళ్ళీ కరెక్ట్గా షేప్లో పట్టి ఉంచుతాయి మజిల్స్. దానికి తగ్గట్టుగా లెగమెంట్స్, టెండన్స్ కూడా కరెక్ట్గా బలపడి వాటిని గాడి తప్పనేకుండా పట్టుకుంటాయి అన్నమాట. అలాంటి షోల్డర్ షేప్లో రావడానికి ఉపయోగపడేవి ఒక 3-4 రకాలుగా ఎలా చేస్తే బాగుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఎగుడు దిగుడు భుజాలు ఉన్నప్పుడు సరి చేసుకోవటానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని 2 చేతులు లేపేసి మోకాళ్ళ మీద సీటుని పైకి లేపుతాం, చేతులు నేల కానిస్తాం. ఆ తర్వాత ఎడమ చేతిని నేల కానిచ్చేసి కుడి చేతిని ఎడం వైపుకి అట్లా తీసుకురావాలి. నడుమంతా అట్లా ట్విస్ట్ చేయాలి. మెడ నడుమన్నీ చూడండి అట్లా ట్విస్ట్ చేసి ఉంటాయి. తల నేల కాని
ఎడమ చేతిని అట్లా తీసుకెళ్ళి తల భుజం నేల కానిచ్చేసి కుడి చేతిని అట్లా స్ట్రైట్గా చాపేస్తాం, మెల్లగా తీసేస్తాం. నెక్స్ట్గా సుఖాసనంలో కూర్చుని ఎడమ చేతిని స్ట్రైట్గా చాపేస్తాం, కుడి చేతిని ఎడమ చేయి ముందు నుంచి అట్లా వేసి కుడి చేతితో ఎడమ చేతిని అట్లా లాక్కోవాలి వెనక్కి. కానీ కుడి చేయి లాగినా కానీ ఎడమ చేయి బెండ్ అవ్వకూడదు. మాకు అట్లాంటి తెలియదు, తెప్పించుకోవడం చేత కాదు అనుకున్న వారు కొబ్బరి నూనెని తీసుకుని, అంటే గానుగాడించుకున్న నూనె అయితే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని అలోవెరా జెల్ని తీసుకుని ఈ రెండింటిని కలిపేసేసి ఆ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. దాన్ని రోజు తీసుకుని మామూలుగా చలి తక్కువ ఉన్నప్పుడైతే చలి ఎక్స్పోయే భాగాల్లో రాసుకోవచ్చు. కానీ ఎక్కువ చలి ఉన్న చోట అయితే శరీరం మొత్తం రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం శరీరం అంతా కూడా స్కిన్ అంతా డ్రై అవ్వటం, కొంచెం మంటగా ఉండటం, చిన్న చిన్నగా గీతలు రావటం, కొంచెం తెల్లగా పొట్టు రావటం ఇట్లాంటివి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అందుకని కాస్త చేతులు, ముఖము, మెడ ఇట్లాంటి భాగాల్లో ముఖ్యంగా పాదాలు రాసుకుంటే చర్మానికి డ్రైనెస్ అస్సలు రానివ్వదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.